ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరు అనాలోచనగా ఉండక కొద్ది నిమిషాలు కండ్లు మూసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కండ్లు మూసుకొని హృదయమంతుడితో ధ్యానపూర్వకంగా పాడుకుందాం. ఓ 4 మాటలు ప్రభుకి చెప్దామండి. నీవు మాత్రమే చేయగలవయ్యా. మన జీవితంలో ఏదైనా ప్రభు మాత్రమే చేయగలరు. ప్రతి పరిస్థితి నుంచి ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలరు. విశ్వాసంతో ఈ పాట పాడుకుందాం. రెండవసారి మాతో కలిసి మీరు ఏకీభవించండి. ప్రతి ఒక్క బంధకాల నుంచి ప్రభు ఈరోజు మనల్ని విడిపిస్తారు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు. అవునయ్యా, మా జీవితంలో మీరు ప్రతి ఒక్కరు విశ్వాసంతో పాడుకుంటున్నారు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా. నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా. నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని పాడండి కలిసి. అవునయ్యా, నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. అవునయ్యా, మా బ్రతుకులో ఉన్న జీవితంలో ఉన్న శాపాన్ని పాపాన్ని భూమి మీద మీరు మాత్రమే తొలగించగలరయ్యా. మీ పరిశుద్ధ రక్తము మాత్రమే కడగగలరయ్యా. ఇదిలో మీరు మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. అవునయ్యా, లేదు నాయనా. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవ
శాప